కొత్త నిబంధన అనేది దేవుడు మానవాళితో కడాపటిగా క్రీస్తు యేసునందు చేసింది. దీన్ని రక్త నిబంధన అంటారు. కొత్త నిబంధనని రక్త నిబంధన. పౌలు యేసు మాట్లాడినప్పుడే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో సర్వత్ర భోజనాన్ని పెట్టేటప్పుడు ఇది నా రక్తం వల్ల కొత్త నిబంధన అన్నాడు. కాబట్టి నిబంధన రక్త నిబంధన, రక్తంతో చేయబడిన నిబంధన. అది క్రీస్తు యేసు రక్తంతో చేయబడిన నిబంధన అన్నమాట. వాస్తవానికి ఏ నిబంధన అయినా అది దైవమానవుల మధ్యలో ఉండటానికి అనుకూలంగా రక్తంతో ముద్రించే కార్యక్రమం జరుగుతుండేది. కానీ ప్రత్యేకించి కొత్త నిబంధన అయితే మాత్రం క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత అది ముద్రించబడినట్టు గ్రంథంలో రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో, ఫిబ్రవరి 9వ అధ్యాయం మీరు 15వ వచనం నుండి చదివితేనే, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధములను విమోచనము కలుగుచుకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు, అంటే సంఘం అన్నమాట, నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానము పొందిన నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరణ శాసనం ఎక్కడ ఉండునో, కాబట్టి కొత్త నిబంధనని మరణ శాసనము అంటారు. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. అంటే రెండో నిబంధన కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదు అన్నమాట. కాబట్టి ఇది కొత్త నిబంధన మాత్రమే కాకుండా క్రీస్తు ప్రభు యొక్క రక్త నిబంధన అన్నమాట. కాబట్టి మీరు జాగ్రత్తగా, ఇది రక్తంతో చేయబడిన నిబంధనని, అందులో ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం కాదు. అది ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తాన్ని హిస్సోపుతో ముంచి గ్రంథం మీద, ప్రజల మీద మోషే చెల్లిన సంగతి కింద రాయబడింది, చదువుతుందని. ఇది మోషే ధర్మశాస్త్రం గురించిన కార్యక్రమం. ధర్మశాస్త్ర ప్రకారం మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడలేకు మేకలేకు రక్తం తీసుకుని, దేవుడు నీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. అదే విధముగా గుడారము మీదను, ఈ గుడారము మీకు సంబంధించింది, ఈ గ్రంథము మీకు సంబంధించింది, వీరు మీ జనులు. గుడారం మీదను సేవాపాత్రానికి మీదను రక్తం ప్రోక్షించెను. కాబట్టి ఇప్పుడు 4 ప్రత్యేకమైన సంగతులు జరిగాయి. 1 ప్రజలు, 2 ప్రజలు. జనం చూడు జాగ్రత్తగా, ఏమన్నాడు? మీరు ఒకరికి నిజం రక్తం ఇదే అని చెప్పచ్చు, గ్రంథం మీదను. కాబట్టి ముందు గ్రంథము, ఆ తర్వాత ప్రజలందరూ. 3 గుడారము, 4 సేవాపాత్ర. కాబట్టి ఇవన్నీ ఈ నిబంధనకు సంబంధించినవి. ఈ నిబంధన రక్తం చేత ప్రోక్షించబడిన నిబంధన. ఇలాంటివే ఇక్కడ కూడా కొత్త నిబంధన కొన్నాయి. అప్పుడు రక్తం ఎవరిది? ఇదిగో క్రీస్తు ప్రభు యొక్క రక్తం. ఈ రక్తం తీసి మొట్టమొదటి అన్నాడు, నా రక్తం వల్ల కొత్త నిబంధన. మత్తయి సువార్త చదివితే మీకు ఆ తర్వాత నుంచి రెఫరెన్స్లతో పాటు వెళ్ళి వెళ్ళిపోవచ్చు. మత్తయి సువార్త 26వ అధ్యాయం. ప్రభువైన యేసు ఆ రాత్రిపూట ఫస్ట్ భోజనాన్ని తన శిష్యులకు అప్పగిస్తూ ఆ మూతపాటు భుజించుతూ
ఆ మీదట ఉండబోయేదాన్ని ఆయన వారికి తెలియజేస్తూ చెప్తున్న సంగతులు ఇవి. 26వ వచనంలో, వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరి ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలో నుండి మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తము. అదే చిందింపబడుతున్న నిబంధన రక్తము. లూకా సువార్త 22వ అధ్యాయంలో 19వ వచనం నుండి, లూకా 22:19 ఏమంటున్నాడంటే, ఆయన పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు దాన్ని విరిచి, ఇది నీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని ఏం చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనం అయిన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలనైనా కొత్త నిబంధన. కాబట్టి వాస్తవానికి అది రక్తంతో కొత్త నిబంధన. కాబట్టి గ్రంథాన్ని కొత్త నిబంధన ప్రోక్షించడం జరిగింది. ప్రజలు రక్తం పెట్టుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు కదా. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 9-10 వచనాలని, మీరు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని 9-10, ప్రకటన 5:9-10 అన్నమాట. కనుక ఇది ప్రజలకు సంబంధించిన నిబంధన. రక్తం వాళ్ళ మీద కూడా పోషించబడింది. 3 గుడారం మీద. ఇక్కడ గుడారము క్రీస్తు ప్రభు సంఘం. దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘంలో 1 తిమోతి 3వ అధ్యాయము 15వ వచనము అన్నమాట. ఈ 3వ అధ్యాయం 15వ వచనము గుడారమే, దేవుని మందిరమే సంఘం అని రాయబడిన కారణాన అపోస్తలుల కార్యం 20వ అధ్యాయము 28వ వచనంలో ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. అర్థం కదా. కాబట్టి ఇప్పుడు ఏమేమైనాయి? గుడారానికి బదులు సంఘము, ఆ ధర్మశాస్త్రం బదులు కొత్త నిబంధన, ప్రజలకు బదులు క్రైస్తవులు, ఆ ఇశ్రాయేలు బదులు క్రైస్తవులు, గ్రంథానికి ధర్మశాస్త్రానికి బదులు కొత్త నిబంధన, గుడారానికి బదులు క్రీస్తు ప్రభు సంఘము. ఆ తర్వాత సేవాపాత్రలు ఆత్మ సంబంధమైనవి అన్నమాట. ఈ సేవాపాత్రలను మనం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. అవి కూడా రక్తంతో ప్రతిష్ఠించబడ్డాయే. సేవాపాత్రలు హెబ్రీయులకు రాసిన పత్రికలో గుడారం యొక్క సేవాపాత్రలను చూస్తాము. ఆ తర్వాత కొత్త నిబంధన యొక్క సేవాపాత్రలు వేరుగా ఉంటాయి. వాటిని కూడా చూసేస్తాం ఒకసారి. కాబట్టి నిబంధన అనే సంగతి మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో దానికి ఉన్నట్టే దీనికి ప్రత్యేకించి అన్ని సంగతులు ఉన్నాయన్నమాట. జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. హెబ్రీయులకు 9వ అధ్యాయంలో 9వ వచనం నుండి 9వ అధ్యాయం మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలములు ఉండెను. ఎలా కనుక మొదట గుడారం ఏర్పరచబడును, అందులో దీపస్తంభము, బల్ల, దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. 2వ తెరవతల అతి పరిశుద్ధమైన స్థలమును గుడారం ఉండెను. అందులో స్వర్ణ పాత్రయు అంతటను బంగారు రేకుతో తాపబడిన నిబంధన మందస్సమును ఉండెను. ఆ మందస్సములో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతి కర్రయు, నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠము, కమ్ముకొనిన మహిమగల చెరువులను. వీటిని గురించి ఇప్పుడంతా వివరించడానికి కుదరలేదన్నాడు, వదిలిపెట్టేసాడు అన్నమాట. కాకపోతే వాళ్ళకు కూడా సేవాపాత్రలు ఉన్నాయి. కొత్త నిబంధన సేవాపాత్రలు ఏంటి ఉన్నాయా? దాని సేవాపాత్రలు అంటే దీనికి సేవాపాత్రలు ఉండాలి.
మరి దీనికి సేవాపాత్రలు ఏంటి? రక్తం చేత ప్రోక్షించబడాలి. ఆ సేవాపాత్రలు రక్తం పెట్టి ప్రోక్షించబడ్డాయి, ప్రతిష్ఠించబడ్డాయి. ఈ సేవాపాత్రలు రక్తం చేత ప్రోక్షించబడాలి, ప్రతిష్ఠించబడాలా? ఈ సేవాపాత్రలు ఏంటి? ప్రతిష్ఠించబడిన సేవాపాత్రలు. మీ ఊర్లో సేవాపాత్రలు రక్తంతో ప్రతిష్ఠించబడిన సేవాపాత్రలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? రక్తంతో ప్రతిష్ఠించే సేవాపాత్రలు ఇవా? ఇవా? అదే భలే పొరపాటు జరిగింది. అవునా, జాగ్రత్తగా చూస్తాం. రక్తంతో ప్రతిష్ఠించబడిన సేవాపాత్రలు ఎక్కడ ఉంటాయో మొట్టమొదటి జాగ్రత్తగా చూడండి. తొమ్మిదో అధ్యాయంలో ఉన్నాం కదా ప్రస్తుతము. చదువుకే 9వ అధ్యాయంలో మీరు 14వ వచనం నుండి కిందకి చదువుతాము. నిత్యులకు ఆత్మ ద్వారా దేవునికి తనతో నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము, ఇది రక్తం వచ్చింది ఇప్పుడు, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా. కాబట్టి ఇప్పుడు రక్తం ఏదన్నమాట ప్రోక్షించబడింది, రక్తంతో ప్రోక్షించబడింది ఏదన్నమాట. సేవపాత్ర ఏదన్నమాట. మనస్సాక్షి ఉందా? మనస్సాక్షి చచ్చిందా? ఈ మనస్సాక్షి సజీవంగా ఉండాలి. అది రక్తంతో ప్రోక్షించబడిన మనస్సాక్షి. ఇంకేంతో ప్రోక్షించబడింది రక్తం చేత? 10వ అధ్యాయంలో 19వ వచనం నుండి, సహోదరులారా, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, జీవం గలది, ఆయన శరీరమైన తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమున ఆయన రక్తం వలన, అదిగా వచ్చింది మన రక్తం వలన పరిశుద్ధ స్థలం మీద ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగినది గనుకను, దేవుని ఇంటి పైన మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము త్రాచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారు. ఇప్పుడు హృదయాలు ఏంటన్నమాట? సేవపాత్రలు ఏంటన్నమాట. మనస్సాక్షి రక్తంతో ప్రోక్షించబడింది, హృదయము ప్రోక్షించబడింది. హృదయం గలవారును నిర్మలమైన స్నానముతో ఉదకముతో స్నానం చేసిన శరీరము గలవారమైంది. రైట్. సేవాపాత్రలు కావాలని ఇప్పుడు దేవుని సేవకి ఏం కావాలా? హృదయాలు లేకుండా, మనస్సాక్షి లేకుండా ఆరాధించే ఆరాధకులను అంగీకరించడం. నేను చెప్పేది మీకు అర్థమైంది. కాబట్టి ఈ పాత్రలు రక్తంతో ప్రోక్షించబడిన పాత్రలు ఆత్మ సంబంధమైన పాత్రలు. అవి దేవుని సేవార్థమైన వీణలు అన్నాడు. ప్రకటన గ్రంథంలో ఈ హృదయాలు దేవుని సేవార్థమైనవి. వాస్తవానికి వీటికి హృదయంతో పాడుతున్న మనుషులు కనుక ప్రోక్షించబడిన హృదయాల నుండి గానం దేవునికి చేస్తే ఆయన అంగీకరిస్తుంటాడు. 15వ అధ్యాయం 2వ వచనం నుండి, మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారే. మనుషుల వీణలు కదా అవి, దేవుని వీణలు. అక్కడ మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే ఒకటేసాడు, కింద ఒకటేసాడు. అసలు ఆది భాషలో ఏమన్నదంటే దేవుని సేవార్థమైన వీణలు గలవారు. దేవుని సేవార్థమైన వీణ ఏమేంటి? ఇప్పుడు హృదయపు వీణ, మనస్సాక్షి. కాబట్టి నిర్మలమైన మనస్సాక్షి గలవారై దేవుని సేవ చేయాల్సిన అవసరం ఉంది. యథార్థ హృదయం కలిగిన వారై దేవుని స్తుతి గానం చేయాల్సిన అవసరం ఉంది. ఈ మనస్సాక్షి దోషారోపణ చేస్తూ సేవ చేసిన ఇబ్బందే, హృదయం కల్మషంతో కార్యక్రమాలు జరిగించుతున్న ఇబ్బందే. ఆత్మ సంబంధమైన ఈ పనిముట్లు, ఇది దేహ సంబంధమైన పనిముట్లు కాదు. కనుక మనుషుడు ఆత్మ సంబంధమైన వాటితో
దేవుని స్తుతించటము అతి ప్రాముఖ్యమైన సంగతి అన్నమాట. మనకిప్పుడు ప్రతిష్ఠించబడిన కనీసము 2 శావార్థమైన పాత్రలు చూసాము. ఒకటి ప్రోక్షించబడిన మనస్సాక్షి, 2 ప్రోక్షించబడిన హృదయం. ఈ మనస్సాక్షితో ఏం జరుగుతుందో ముందు చూస్తాము, హృదయంతో ఏం జరగబోతుందో తర్వాత ఆలోచించేద్దాము. మొట్టమొదట 1 పేతురు పత్రికలో 3వ అధ్యాయము 15వ వచనం చూస్తేనే, 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనం, నిర్మలమైన మనస్సాక్షి గలవారై, అదిగో మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గుర్చి మిమ్మల్ని హేతువడి ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయం, అది వచ్చింది మళ్ళా, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించడి. అప్పుడు ఒకవేళ సంగతిలో. కాబట్టి మనసాక్షి నిర్మలంగా ఉండాలి, హృదయంలో ప్రభు ప్రతిష్ఠింపబడాలి. ఈ 2 ఏమైపోయినాయి అన్నమాట, రక్తంతో ప్రోక్షించబడ్డాయి. అవి 2 లేకుండా దేవుని సేవ చేయటము వ్యర్థం అన్నమాట. కాబట్టి నువ్వు వచ్చేటప్పుడు ఏం చేయాలంటే, ఆయన సమకానికి వచ్చేటప్పుడు మనస్సాక్షిని శుద్ధీకరించుకుని క్లీన్ చేసుకొని ఆ తర్వాత హృదయాన్ని భద్రం పెట్టుకుని లోపలికి వచ్చావనుకో, దేవునికి అంగీకారమైన సేవ జరిపించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అదే మామూలు వీడనుకో, ఇంటికాడ ఏం చేస్తాడు, శుద్ధి పెడతాడు, సరిగ్గా వాడు ఇక్కడ వచ్చి శుద్ధి పెడతాడా, అంత శుద్ధి గిద్ధి లయ తాళం మొత్తం కుదురుతున్నాయి అని అనగానే పడుతుందా అనేటోడు అక్కడ చూసుకుంటాడు. ఇక్కడ చూడటానికి కుదరదు కదా, చూసి తీగలు ఏమైనా పోతే వేసుకొని ఇంకా జరపాల్సింది జరిపి వచ్చిందో రాదో చూసి నెట్లు టైట్ చేసి వచ్చాడు. అప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు మొదలెడతాడు అన్నమాట. కానీ ఇది దేవుని సేవార్థమని వీళ్ళే హృదయం పాడేది, ఆదాంతో సేవ చేయాలి. మనసాక్షి దోషారోపణ లేక శుద్ధీకరించడం ప్రోక్షించడం మనసాక్షితో రావాలి. సేవార్థమైన పాత్రలే ఆ సంగీతం ఆలోచన చేసేది లేదా. కొత్త నిబంధన గురించి తెలుసుకోవాలి మీరు. ఇది కొత్త నిబంధన, అది రక్త నిబంధన అని చెప్పని. ఆ రక్త నిబంధన ఏం చేస్తుందంటే ప్రజలను ప్రోక్షించింది, గ్రంథాన్ని ప్రోక్షించింది, గుడారాన్ని ప్రోక్షించింది, సేవా పాత్రను ప్రోక్షించింది, ధర్మశాస్త్రంలో అయ్యి క్రీస్తు రక్తమైతే ప్రజలు క్రైస్తవులు ప్రోక్షించింది. ఆ తర్వాత గ్రంథం కొత్త నిబంధన ప్రోక్షించింది. 3వది గుడారాన్ని క్రీస్తు సంఘాన్ని ప్రోక్షించింది. ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం కాబట్టి ప్రోక్షించింది. ఆ మీద సేవా పాత్రలు హృదయాన్ని మనసాక్షిని ప్రోక్షించబడిన కొత్త నిబంధన ప్రజలు. అందుకే వింతైన జనం అలా, మామూలైన జనం. ఇది కొత్త నిబంధన, వీడికి దీంతో సంబంధమైన మాట అన్నమాట. కొత్త నిబంధన యొక్క సంబంధ బాంధవ్యాలు ఎలాంటివో తెలియకుండా ఊరికే కాగితాలు జరిగేస్తే లాభమే ఉంది. కనుక అది ఊరికనే కాగితాలు జరిగేసి మేము బైబిల్ చదివామంటున్నాం, లేకపోతే దాన్ని తీసుకొచ్చుకొని ఇక్కడికి వచ్చి రెఫరెన్స్ చూడటం కాదన్నమాట. దానికంటే ముందు మన దగ్గర మనకు అనుగ్రహించబడి, కాబట్టి మొట్టమొదటిగా సంఘంగా మనల్ని తన స్వరక్తమిచ్చి కొన్నాడు. మనం ఉపయోగించే ఈ సంఘంలో ఉపయోగించబడే సేవా పాత్రలు లోపల ఉన్నాయే, అవి శుద్ధీకరించబడి రక్తంతో పోషించబడి ప్రతిష్ఠించబడ్డాయి. జనము ప్రతిష్ఠించబడ్డారు సంఘంగా. ఆ లోపల ఉండే సేవా పాత్రలు ప్రతిష్ఠించబడ్డాయి. అది కొత్త నిబంధన సంబంధించి. అప్పుడు ఏం చెప్పాడు చేసేది ఏంటంటే ప్రజల మీదను గ్రంథం మీదను. అంటే అర్థం ఏంటంటే ఈ గ్రంథము మీకు సంబంధించింది అని. కాబట్టి ఈ ప్రజలకు ఆ గ్రంథానికి కనుక క్రైస్తవులు కొత్త నిబంధన కింద ఆ అధికారం కింద జీవించేవారు అని చెప్పటానికే ఈ నిబంధనకు ఆ ప్రజలకు బాంధవ్యాన్ని స్థిపించేది క్రీస్తు రక్తము అన్నమాట. కొత్త నిబంధన అంటే ఈ పరిచయం అయితే మీకు సరిపోతుంది అనుకుంటున్నాను.
అది రక్త నిబంధన అని చెప్పాను. ఈ కొత్త నిబంధన క్రీస్తు ప్రభు యొక్క కొత్త నిబంధన మనం మాట్లాడుతున్నామే, లేకపోతే దేవుడు మనుషులతో చేయడానికి ఉద్దేశించిన ఆ క్రీస్తునందరి కొత్త నిబంధనే కేవలం మరణ శాసనం మాత్రమే కాకుండా, రక్త నిబంధన మాత్రమే కాకుండా అది మరణ శాసనమై ఉన్నది. మరణ శాసనం ఉంటే మరణ శాసనం రాసిన వాడి మరణము తప్పకుండా అవసరం అన్నమాట. ప్రభువైన యేసు బోధించిందంతా కూడా అమల్లోకి రావాలంటే ఏం కావాలి? మరణించిన శాసనం రాసిన వాడు చనిపోవాలి. అందువల్లనే శిలువ మీద దొంగకు బాప్తిస్మం అవసరం లేకుండా పోయింది. మారు మనసు పొంది పాపక్షమాపణ బాప్తిస్మం పొందుము అనే మాట శిలువ మీద దొంగకు ఎందుకు వర్తించలేదంటే అది మరణ శాసనం కాబట్టి. మరణ శాసనం ఎప్పుడు తెలుద్ది? మరణం పొందితేనే కదా. శిలువ మీద దొంగ ఏలాడుతున్నప్పుడు ప్రభువైన యేసు ఇంకా సజీవంగానే ఉన్నాడు కాబట్టి మరణ శాసనం రాసిన ఈయన మరణించలా, కాబట్టి బాప్తిస్మం పొందాలనేది అతనికి చల్లాల్సిన అవసరం లేదు అన్నాము. అందువల్లనే ప్రభువైన యేసు మరణానికి ముందుగా ఆయన విశ్వాసం నుంచి చనిపోయిన వారికి ఎవరికి బాప్తిస్మము అవసరం ఉండదు. కొత్త నిబంధన షరతులు అవసరం ఉండదు. కొత్త నిబంధన షరతులు ఎప్పుడు అవసరం అవుతాయంటే ఆయన చూసావు చనిపోయిన తర్వాత మరణ శాసనం రాసిన వాడి మరణం అవశ్యం కనుక ఇప్పుడు ఖచ్చితంగా అందుకనే ఆయన మృతులోంచి లేచి తన అపోస్తలుల దగ్గరకు వచ్చి పరలోకమందును మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 18వ వచనం నుండి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయొచ్చు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలనని మీరు వారికి బోధించండి అంటారు. కాబట్టి ఎప్పుడు వచ్చిందన్నమాట ఆయన శాసనం అమల్లో కంటే చనిపోయిన ఆయన తిరిగి లేచి వచ్చాడు, ఇప్పుడు అమలు చేయండి. కనుక ఎలాగైతే రాయబడ్డాయో మరణ శాసనం అంటే అర్థం ఏంటో తెలిసిన, ఎలా రాయబడిందో రాయబడిన వాటిని బట్టి మాత్రమే ఎవరు ఏ మేలు పొందినా ఎవరే కీడు పొందినా, ఎవరే దీవెన పొందినా ఎవరే శిక్ష విధింపబడినా దాంట్లో రాయబడిన దాన్ని బట్టి మాత్రమే. కనుక కొత్త నిబంధనే మరణ శాసనమైన కారణాన ఆ గ్రంథంలో ఎవడేమి కలపటానికి ఎవడేం తీసేయటానికి వీలు లేకుండా అది వీలునామా అన్నమాట. కాకపోతే వీలునామా చేసి అయిపోయింది పూర్తిగా, మనకు రికార్డు చేయడానికి మాత్రమే వీళ్ళని ఉపయోగించాడు. మనకు రికార్డు చేయకముందు అది రికార్డెడ్ అన్నమాట మ్యాటరు. రికార్డెడ్ మ్యాటర్ని ఇప్పుడు మనకి బయలుపరిచేయడం అన్నమాట. కాబట్టి మనకు అనుగ్రహించబడిన ఈ గ్రంథ రూపంలో ఉన్నది ముందుగా నిర్ణయించబడిందే, ముందుగా బోధించబడిందే, ముందుగా తెలియచేయబడిందే, దాన్ని సవిస్తరంగా గ్రంథ రూపంలో వివరించాడు. కాబట్టి అది మరణ శాస్త్రం కనుక ఎవడు కన్సెషన్ ఇవ్వటానికి ఏం పర్వాలేదు అంటానికి, ఇలా కాకపోతే అలా ఎందుకు చేయకూడదు అంటానికి వీలు లేకుండా అది ఎలాగున్నదో అలాగే అమలు చేయటానికి అది మరణ శాసనంగా నిలబడింది అన్నమాట. కనుక కొత్త నిబంధన మనుషుడు తప్పకుండా తప్పకుండా నిలవలసిన అవసరం ఉంది. కొత్త నిబంధన దేవుడు నరులతో చేసిన కడాపటి నిబంధన అని చెప్పాను నేను మీకు. కనుక ఇది దైవ మానవుల సహవాస బాంధవ్యానికి క్రీస్తునందు ఆయన ఏర్పాటు చేసిన పథకమే ఇది, ఆయన సంకల్పమే ఇది. కనుక దేవుడు ఎలాగ అంగీకరిస్తాడు అంటే మొదలు చేశా కానీ దానివల్ల మనుషులకు ప్రయోజనం లేకుండా పోయింది.
ఇప్పుడు నేను కొత్తది చేస్తా ఉన్నా. కొత్త నిబంధనతో మహాదేవుడు సమస్తను కొత్తగా చేయడానికి ఉద్దేశించే దీన్ని కొత్త నిబంధన అన్నాడు. హెబ్రీయులకు మీకు 7వ అధ్యాయం 8వ అధ్యాయం చదువుకున్నాం మనం గతంలో. 8వ అధ్యాయం అంటున్నాడు, కొత్త నిబంధనని చెప్పుట చేత మొదటి దానిని పాతదిగా చేసి ఉన్నాడు. కాబట్టి కొత్తదని నిబంధన చేశాడు. నిబంధన కొత్తది చేసిన తర్వాత ఎన్నిటిని కొత్తది చేశాడో 13వ వచనం, ఏది పాతగిన విడిగిపోవునో అది అదృశ్యమవుటకు సిద్ధముగా ఉన్నది, వదిలిపెట్టేసిన సంగతి. కాబట్టి కొత్త నిబంధనతో ఆయన ఏం చేయదలుచుకున్నాడంటే మనుషులను క్రీస్తునందు నూతన సృష్టిగా చేయదలుచుకున్నాడు. క్రీస్తులో నూతన సృష్టి, కొత్త నిబంధన, కొత్త సృష్టి. కొరింథీయులకు 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తులో నూతన సృష్టి, క్రీస్తులో కొత్త నిబంధన. కరెక్ట్. క్రీస్తులో మనుషులకు కొత్త జన్మ. అందుకే చెప్పేటప్పుడు కొత్తగా జన్మించితేనే కానీ అన్నమాట. దేవుని రాజ్యం చూడనేరదు. నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. కాబట్టి వాస్తవమైన సంగతి ఏమంటే, మనం చదివిన ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయము 3-5 వచనాలు అయిపోయినాయి. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక చూడాల్సిన అవసరం ఉంది సందర్భంలో. హెబ్రీయులకు క్షమించాలి, తీతు పత్రిక, తీతుకు 3వ అధ్యాయంలో 5వ వచనం నుండి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావంలో కూడా కొత్తదనం రావాలా. కాబట్టి మీకు ఇప్పుడు ఎన్ని కొత్త జాగ్రత్తగా ఆలోచించేయండి. నిబంధన, కొత్త నిబంధన. 2 సృష్టి, కొత్త సృష్టి. 3 జన్మ, కొత్త జన్మ. 4 స్నానము. ఏ స్నానం అంటే పునర్జన్మ సంబంధమైన స్నానం. పునర్జన్మ అంటే ప్రతి జన్మే. దీనికి సంబంధించిన స్నానం అవుతుందన్నమాట. కొత్త జన్మ సంబంధమైన స్నానం. బాప్తిస్మం అవసరం అంటే గ్యారెంటీగా అవసరమే. అది కొత్త జన్మ సంబంధించిన స్నానం. ఆ తర్వాతనే నెంబర్ 5వది ప్రత్యేకించి ఏం చెప్పింది ఏమంటే, స్వభావము, కొత్త స్వభావం. నూతన స్వభావం అన్నాడే, కాబట్టి కొత్త స్వభావం. మనుషులకు కొత్త స్వభావం లేకుండా నీళ్ళలో మునిగినా కూడా ఏం లాభం లేదన్నమాట. ఈ స్వభావము ఈ జన్మ వలన వస్తుంది. ఈ జన్మ వలన వస్తే వారు నూతనంగా సృష్టిగా కొత్త సృష్టి చేసినట్టుగా కనిపిస్తుంటారు. అలా చేయబడిన వారు కొత్త నిబంధన సంబంధులు అన్నమాట. ఇప్పుడు ఎన్ని కొత్త చూసావా? క్రీస్తునందు కొత్తవయ్యాయి. దీన్ని ఏమన్నాడంటే వాస్తవానికి పునఃస్థితి స్థాపన అన్నాడు. అంటే పూర్వకాలం ఏ స్థితిని పోగొట్టుకున్నారో ఆ స్థితిని మళ్ళీ తిరిగి పొందటము పునఃస్థితి స్థాపన అన్నాడు. లోకం ఏ స్థితి పోగొట్టుకుందో క్రీస్తులో మళ్ళీ తిరిగి అదంతా ఇచ్చేదానికి ఆయన కొత్త నిబంధన చేశాడు. దానికి ఇప్పుడు కొత్త నిబంధన. పునర్జన్మ అన్నాడు చూశారు, దానికి పునఃస్థితి స్థాపన అన్నాడు. ఇది లోకానికి కొత్త జన్మట. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 29వ వచనం చదువుతాము. మత్తయి సువార్త 19వ అధ్యాయం
ప్రభువైన యేసు పేతురుతో మాట్లాడుతున్న సందర్భంలో పాపం పేతురు అడిగేదిట, ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టింది వెంబడించింది కనుక మాకేమి దొరుకుని ఆయన అడుగుగా యేసు వార్త ఇచ్చాను ప్రపంచ పునర్జనన మందు. అక్కడ గుర్తేసి కింద రాస్తున్నాడు పునఃస్థితి స్థాపన. కాబట్టి దేనికి వస్తుంది పునఃస్థితి అంటే కొత్త జన్మ దేనికి వస్తుంది అంటేను ప్రపంచానికే కొత్త జన్మ క్రీస్తులో ఉంటే వస్తాయి. క్రీస్తులో ఉంటాడు. కాబట్టి క్రీస్తులో ఉండేవాడు క్రీస్తునందు అన్నమాట. కొత్త నిబంధన, కొత్త సృష్టి, కొత్త జన్మకు సంబంధించిన స్నానము, కొత్త స్వభావం, అది కొత్త నిబంధన సంబంధం. కాబట్టి ఎవరికైనా కొత్త నిబంధన అని చెప్పుకొని ఇది ఏమే తెలియకుండా కొత్త నిబంధన నాకు. ఇది మామూలు కాదు, ఇది కొత్త వెరైటీ, హైబ్రిడ్ అంటే అది చూసారు. ఇంత ముందు కాదు అది మామూలు బొప్పాయి చెట్టే, కానీ ఈ బొప్పాయి చెట్టు హైబ్రిడ్ బొప్పాయి. ఈ చెట్లు ఇట్టుండే ఆ చెట్టు ఏంటి అలాగే ఉన్నదంటే హైబ్రిడ్, కొత్తది, ఇప్పుడు కొత్త వెరైటీ అన్నమాట. నేను చెప్పాను మీకు అర్థమైతే క్రీస్తు యేసునందు కొత్త నిబంధన ద్వారా మహాదేవుడు హైబ్రిడ్ వెరైటీ, ఇది మామూలుది కాదు. తేడా కనపడుతుందంటేను రెండు చెట్లు ఒక ప్రక్కనే మామూలు చెట్టు ఒక ప్రక్కనే, హైబ్రిడ్ వెరైటీ దాని ప్రక్కనే నాటి చూడండి. ఇదేమా అడుగు లోపల కొబ్బరికాయలు కాస్తున్నాయి ఏంటి అని అడిగి, అడుగు లోపల అడుగెత్తి చెట్టు కొబ్బరికాయలు కాస్తున్నాయి, భూకాన్ని ఏమీ అడుగు లోపల కొబ్బరికాయలు కాస్తున్నాయంటే హైబ్రిడ్ అండి. అది అంతెత్తైతే కానీ కొబ్బరికాయలు కాదు. దానికి దీనికి ఏమంటే అది వేరే వెరైటీ. మహాదేవుడు అలాగూ కొత్త నిబంధనలో క్రీస్తునందులో వాడిని పక్కనే ఉండే లోకంతో కలిసి పెడితే హైబ్రిడ్ లాగానే ప్రత్యేకించింది, అలాంటిది కాదు. కనుక అలాంటి రూపంలో కనిపించాలని దానికి కొత్త నిబంధన అన్నాడే. ఆ కొత్త నిబంధన ప్రకారము మీరు దేవుని ప్రజలేనా, హైబ్రిడ్ వెరైటీ. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణము, ఆయన సమాధి పునరుద్ధానాలు జరిగించిన విచిత్రమైన సంగతి ఏమంటే ఇవన్నిటినీ సాధ్యం చేసింది. ప్రపంచానికి పునఃస్థితి, గతంలో ఏ స్థితి అయితే ఉన్నదో ఒకప్పుడు, ఏం స్థితి ఉంది ఒకప్పుడు అంటే నిర్దోషమైన స్థితి ఉంది, పాపం లేని స్థితి ఉంది లోకంలో. పాపం లేని లోకంలో ఒక మనుషుల ద్వారా పాపం వచ్చింది, కానీ మనుషుల ద్వారా పాపం వచ్చింది, కానీ అంతకుముందు పాపము లేదు అన్నమాట. మనుషుడు అన్నాడు, పాపం లేదు. పాపం లేని మనుషులు ఉన్నారు భూమి మీద, పాపం లేని పరిస్థితుల్లో స్త్రీ పురుషులు ఉన్నారు. పాపం లేని పరిస్థితుల్లో భార్య భర్తలు ఉన్నారు. పాపం లేని యొక్క పరిస్థితిలో ఈ జంతు జాలము మొగైరలన్నీ ఉన్నాయి. దైవ సహవాసము నేరుగా మనుషులతో ఇబ్బంది లేని పరిస్థితి ఉంది. పాప ప్రవేశము దాన్ని అంతగా పాడు చేసింది, దేవుని మనుషుని వేరు చేసేసింది, సహవాసం తెచ్చింది. పాపము మరణము వగైరా లోపలికి వచ్చినాయి. కానీ ఈ క్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారా ఆయన మరణమును నిర్ణయం చేసి జీవము నక్షత్రం ఎప్పుడైతే వెలుగులోకి స్వస్థతను తీసుకొచ్చాడో, ఆ క్రీస్తు యేసునందు ఏం జరిగిందంటే సంపూర్ణంగా మళ్ళా గతంలో అంతా తుడిచేసి, కాబట్టి వీళ్ళు ఏమన్నారంటే కొత్తగా జన్మించిన శిశువులు అన్నారు. కొత్తగా జన్మించిన మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో వీరంట ప్రభు దయాళుడని రుచి చూసిన వారట. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన సమస్త దుష్టత్వము, సమస్త కపటము, అసూయ, దుష్ట మాటలమని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. అంటే కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారు, కానీ వీళ్ళు కొత్త మనుషులా?
మనుషులు వాళ్ళే స్వభావంలో కొత్తదనము అన్నమాట. కొత్తగా జన్మించి మొదటి పేతురు 2వ అధ్యాయము 1-2 వచ్చిన సంగతి అది. కనుక ప్రభు దయాళుడని రుచి చూసిన మనుషులు ఈయన రుచి చూసి ఆయన మరణం రుచి చూస్తే వీళ్ళు ఆయన రుచి చూశారు. ఆయన మనుషులందరి కొరకు మరణం రుచి చూశారు, మనుషులేమో ఆయన రుచి చూశారు. ఏమని రుచి చూసాడంటేనో ప్రభు దయాళుడని రుచి చూశాడంట. ఎప్పుడైతే ప్రభు దయాళుడని రుచి చూశారో సమస్తమైన దుష్టత్వము, అసూయ, కపటము, దోషణ మాటలు, వేషధారణ, సమస్తమైన దోషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిష్యులను కోరుకోవాలి. కాబట్టి ప్రపంచానికి నూతనమైన సృష్టిగా పునఃస్థితి స్థాపన జరిగింది అన్నమాట. దేవునితో సంబంధము, బాంధవ్యము, సహవాసము, నిర్భయము వగేరు. మరణమే లేదు కాబట్టి మరణ భయం అంతకంటే గ్యారెంటీ కదా. సింహం వచ్చింది దగ్గరికి ఇబ్బంది లేదు. అందరూ మహాదేవుడు అర్జున భూజంతువులను ఆకాశ పక్షులన్నింటినీ తయారు చేసిన తర్వాతనే ఆదాము దగ్గర తీసుకొచ్చాడని చెప్పాడు. ఏం పేరు పత్రాలు చూసాడు. ఏ జంతువు అన్నా కూడా ఆదాముకి భయంగా. ఈరోజు సింహాన్ని చూస్తాను ఏం కథ, అది పోయింది క్రిస్టేషన్మెంట్. అది వాస్తవమైన సంగతి ఏమంటే కొత్త నిబంధన ఎప్పుడైతే చెప్పాడో రెండో సంగతి కూడా ఏం చేసేటంటేను మొదటిది పాత భయం దిశపడి కొత్త నిబంధన ఎప్పుడైతే లోపంలోకి వచ్చిందో ధర్మశాస్త్రం నుండి మనుషుల్ని విడిపించాడు అన్నమాట. దాని బంధకాల నుంచి మనుషుల్ని తొలగించాడు అన్నమాట కొత్త నిబంధన. కాబట్టి ఇప్పుడు మనం కొత్త నిబంధన అంటే ఏంటో, ఆ తర్వాత అది రక్త నిబంధన ఎలాగ ఉన్నదో, అది మరణశాసనము ఎలాగై ఉన్నదో, కొత్త నిబంధన యొక్క పరిచయాన్ని గురించి మనం ప్రస్తుతము ఆలోచన చేస్తున్నాం. ఈ కొత్త నిబంధనకు 4 ప్రత్యేకమైన భాగాలు ఉన్నాయి. కొత్త నిబంధన 4 ప్రత్యేకమైన భాగాలు. మొదటి భాగము సువార్త భాగం. రెండవ భాగము చరిత్ర భాగం. మూడవ భాగము పత్రికల భాగం. నాలుగవ భాగము ప్రకటన భాగం, ప్రవచన భాగం. కనుక 4 ప్రత్యేకమైన భాగాలు ఉన్నాయి. క్రీస్తు ప్రభు మృతులోంచి తిరిగి లేచి వచ్చిన తర్వాత ఈ 4 భాగాలున్న ఆ కొత్త నిబంధనను ఒకసారి పరిచయం చేశారు. కొత్త నిబంధన రాయకముందే ముందుగా సిద్ధపరిచించాడు కనుక అది మానవాళికి తెలియజేయబడక మునిపే ఆ సంఘటన ఊరకనే పునరుద్ధరణ క్రీస్తు దగ్గరికి వచ్చి పరిచయం చేసుకుంటాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం తిరిగేసిన తర్వాత కొత్త నిబంధన అలా పరిచయం చేశాడో సంగతి ఒకసారి చూస్తాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం నుండి అయితే యేసు వారి యొద్దకు వచ్చి పునరుద్ధరణ అయిన తర్వాత సంగతిది పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది. కనుక కొత్త నిబంధన ప్రారంభం అయ్యేటప్పుడు క్రీస్తు యేసు సర్వాధికారి అన్నమాట. ఈ అధికారము ఇవ్వబడిన అధికారమే కానీ తన సొంత అధికారం మాత్రం కాదు. అధికారం ఇచ్చిన వాడు తండ్రి అయిన దేవుడు, అధికారం పొందినవాడు క్రీస్తు ప్రభు. అందువల్ల ఏం చెప్తానంటే పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడినది. క్రీస్తు సర్వాధికారి అని చెప్పటానికి సువార్త రచనలు పరిచయంగా సరిపోతాయి. క్రీస్తు సర్వాధికారి, ఆయన పరలోకములోను భూమి మీదను సర్వాధికారే. అపవాది ఈ భూలోక రాజ్యాలు మాత్రమే ఇస్తానన్నాడు కానీ దేవుడైతే ఆయనకు విధేయత అంచనా చూపించినందువలన పరలోకంలోనూ భూమి మీదను సర్వాధికారిగా నిర్మించాడు. కనుక సర్వాధికారి అంటున్నాడు. సువార్తల యొక్క సత్యం ఏమంటే క్రీస్తు సర్వాధికారి. సువార్తల సందేశంలో ప్రాముఖ్యమైన సంగతి క్రీస్తు ఎప్పుడైతే సర్వాధికారి అన్నామో ఇంకా ఏ అధికారము లేదు అన్నమాట మిగిలింది.
ఇంతకుముందు ఏమో అధికారి అన్నాడు, సాతాను నేను అధికారిని, లోకరాజ్యం నాయి అన్నాడు. ధర్మశాస్త్రము మతపరంగా ధర్మశాస్త్రం అధికారం చలామణి చేసింది. మానవ హృదయ సంబంధమైన వాటిలో మరణము ఏలుబడి చేసి అధికారం చేసింది. అపవాది పాపం చేయించి మనుషుల మీద పెత్తనం చేశాడు, కార్యక్రమాలన్నీ కొనసాగి. కానీ ఇక్కడ మాత్రము ఈ నూతన సృష్టిలో క్రీస్తు యేసు పరలోకంలో భూమి సర్వాధికారి అయిన వాడు, దీనికి ప్రముఖంగా అధికారి అన్నమాట. కాబట్టి ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. ధర్మశాస్త్రం అయితే ఎంతవరకే ఇశ్రాయేలు వారికి మాత్రమే, అన్ని జనులకు దీనిలో పొత్తు లేదు. ఇశ్రాయేలు అలా వినుడి, మందేవుడనే యెహోవా, అద్వితీయుడు యెహోవా, అన్ని జనులు దీనిలో జారకూడదు. ప్రభువు యేసు బోధించినప్పుడు సైతము ధర్మశాస్త్రం నెరవేర్చేటప్పుడు అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి అన్న ఆయనే ఇప్పుడు ఏమంటున్నాడు, సమరయులు ఏ పట్టణంలో ప్రవేశించకుడి అన్న ఆయనే ఇప్పుడు అంటున్నాడు, సమస్త జనులను శిష్యులుగా చేయండి, సర్వలోకానికి వెళ్ళండి, నాకు అధికారం ఉందని చెప్పండి. సువార్త. తిరిగి లేచిన తర్వాత ఈ సంగతి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో తిరిగి లేచి ఆయన వారి దగ్గరకు వచ్చి అన్నమాట. అన్నామా విశ్రాంతి దినం మొదటి వచ్చిన గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్ధలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. అయితే ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొడిచి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను, ఆ దూత స్వరూపము మెరుపోలే ఉండెను, అతని వస్త్రములు మహిమమోలే తెల్లగా ఉండెను, వగైరా సంగతులు అయిపోయాయి. అప్పుడు దూత వాళ్ళకి వర్తమానం ఇచ్చాడు, ప్రభువుని యేసు లేచిన సంగతి తెలియజేయబడింది. 11వ వచనంలో వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారి పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకుని పోయారని మీరు చెప్పుడి, అది అధిపతిని చెవిని పడిన ఎడలా మేము అతను సమ్మతిపరిచి మీకేమీ తొందరగా కలుగకుండా చేతమని చెప్పి. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకుని వగైరా సంగతులు అన్నమాట. 11-16 వచనంలో 11 మంది శిష్యులు యేసు తనకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయన మొక్కిరి కానీ కొందరు సందేహించరు. అయితే యేసు వారి వద్దకు వచ్చి, కాబట్టి ఇది పునరుద్ధానం అయిన తర్వాత సంగతి అన్నమాట. పరలోకము ముందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది, కాబట్టి మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి, సువార్త చెప్పండి, వాళ్ళని శిష్యులుగా చేయండి. కాబట్టి ఇప్పుడు అపోస్తల కార్యంలో జరిగిన సంగతి ఏమంటే, శిష్యులుగా చేసిన వారిని బోధ చేసిన తర్వాత తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారి బాప్తిస్మం ఇడే అపోస్తల కార్యంలో జరిగిన కార్యక్రమం అంటది. అయిపోయిన తర్వాత నేను మీకు ఏ సంగతిని ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ రోమా పత్రికలో ప్రారంభించి యోధా పత్రిక వరకు ఆయన బోధించిన సంగతులు అన్నీ దాఖలు చేయబడిన కారణాన ఆ పత్రికలన్నింటినీ వారికి బోధించింది. ప్రకటన గ్రంథం ఇదిగో యుగ సమాప్తి పర్యంతం సదాకాలం మీతో కూడా ఉన్నాను అన్నట్టు కొత్త నిబంధన అంతటిని 3 వచనాల్లో సర్ది క్లుప్తీకరించి లోపల పెట్టి బిగించి అది అన్నట్టు. కాబట్టి వాళ్ళు తీసుకున్నారు, దాన్ని వర్తమానాన్ని తీసుకుని యెరూషలేముకి వెళ్ళి కనిపెట్టుకున్నారు. ప్రభు వారి దగ్గర నుండి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ కొత్త నిబంధనని ఇనాగరేషన్ చేయటానికే, ఇనాగరేషన్ మామూలుగా జరగల. ఈ కొత్త నిబంధన ఇనాగరేషన్ తెలుసు కదా, ప్రారంభోత్సవం చేయటానికి ముందు మనుషుల లోకంలో సుమారుగా 15-16 దేశాల్లో నుండి మనుషుల్ని యెరూషలేం కూర్చోడు మహాదేవుడు. పెంతెకోస్తు అనే పండుగ ఏర్పాటు చేసి ఆ పండుగకు ఆకాశం కింద భక్తి కలిగిన నీతులందరినీ అక్కడ కూర్చి ఇనాగరేషన్ చేసేటానికి పరలోకం నుంచి
చీఫ్ గెస్ట్ని పిలిపించాడు. పరలోకపు చీఫ్ గెస్ట్ ఎవరు? పరిశుద్ధాత్మ. చీఫ్ గెస్ట్ లాగే వచ్చాడు, మామూలుగా రాలా. వస్తే భయంకరమైన ఆ శక్తితో, ఆ ప్రభావంతో పరలోకం నుంచి బలముగా వీచి గాలి వంటి శబ్దంతో వచ్చేసి వాడు కూర్చున్న ఇల్లంతా నిండి వారి మీద రాలి ఒక్కొక్క వాక్శక్తి అన్న గురించి చిత్రమైన సంఘటనలు జరుగుతుంటే ఆకాశం దాకా భక్తి కలిగిన వీధులు అందరూ వేలాది మంది, ఎంతమంది, 8,000 మంది పోగయ్యారు నాకు మాత్రం తెలియదు, కానీ ఖచ్చితంగా కొన్ని వేలే అయి ఉండాలి. కారణం ఏమంటే ఆ రోజున విధేయ చూపించిన వాళ్ళే 3,000 మంది. ఇక విధేయ చూపించకుండా తిట్టిన వాళ్ళు ఉన్నారు చూశారు, ఇప్పుడు మొత్తం గిత్తులు అన్నారా, ఇంకెంతమంది మిగిలిన ఆ రోజు మిగిలిన బ్యాలెన్స్ అంతమంది నాకు మొత్తానికి తెలియదు. ఎంత పెద్ద మంది మహాజన సమూహం వచ్చిండగా పరిశుద్ధాత్మ చీఫ్ గెస్ట్గా వచ్చి ఆయన నోటితో నేరుగా మాట్లాడడానికి లేకపోతేనే క్రీస్తు ప్రభు ముందుకు ఏర్పాటు చేశాడు ఆయన పక్షంగా మాట్లాడటానికి. ఎవరిని? పేతురుని ఏర్పాటు చేసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు పేతురు గారు ఏం చేయబోతాడంటే, దేవుని రాజ్యం తాళ చేతులు కదా పేతురు చేతులు కలిసింది, అందువల్ల రిబ్బను అక్కడ కట్టేసి దేవుని రాజ్యం అక్కడ ఎదురు పెడితే పేతురు గారు అక్కడ రిబ్బన్ కట్ చేసి లోనికి ప్రవేశం తెలిసినట్టుగా కార్యక్రమాలు జరిగాయి. కాబట్టి కొత్త నిబంధన యొక్క ప్రారంభోత్సవము పరలోకం నుంచి వచ్చిన చీఫ్ గెస్ట్ వల్ల జరిగింది, కానీ మామూలు జరగల. కాబట్టి దేవుడు కొత్త నిబంధన చేస్తున్నాడు. దాని కొరకు తన కుమారుని వధించాడు కొత్త నిబంధన, రక్త నిబంధనగా చేయటానికి. ఈ నిబంధన ప్రతిష్ఠించడానికే ఆ పరలోకం నుంచి చీఫ్ గెస్ట్ని పంపించాడు. చీఫ్ గెస్ట్ వచ్చి ఇప్పుడు ప్రారంభోత్సవం చేశాడు. కాబట్టి మీకు ఎప్పుడు అర్థం అవుతుంది అనుకుంటే కొత్త నిబంధన ప్రారంభం ఎలా జరిగిందో. ఈ కొత్త నిబంధన ప్రారంభంలో ఏం చెప్పాడంటే, ఈ సంగతులన్నీ వివరించిన తర్వాత క్రీస్తు ప్రభుని గురించి, ఆయన బలిని గురించి, విమోచనని గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆ మరణం దేవుడి సంకల్పంలో ఎలాగున్నదో జగత్ ఉత్పత్తి ముందుగానే ఆ గురించి, వీళ్ళు అప్పగించి సిలువ వేసిన సంగతిని గురించి, దేవుడు ఆయన మృతుల నుంచి లేపిన సంగతిని గురించి, మరణము ఆయన్ని బంధించలేని సంగతిని గురించి, పాతాళం ఆయన్ని దాచిపెట్టలేని సంగతిని గురించి, కాబట్టి దేవుడు మరణం తొలగించి ఆయన లేపాడు అన్న సంగతిని వివరించిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది దోషమేమో, మేము కదా దోషం చెప్పేశాడు. మీరు సిలువ వేసిన యేసుని. కొత్త నిబంధనకి ఇప్పుడు ఆయన రాజు మధ్యవర్తి కనుక మీరు సిలువ వేసిన యేసుని దేవుడు క్రీస్తుగాను ప్రభుగా ప్రతిష్ఠించను. ఇశ్రాయేల్ వంశం అంతా తెలుసుకోవాలి, రూఢిగా తెలుసుకోవాలంటే అన్న తర్వాతనే వారు ఆ మాటలు ఏంటంటే అసలు దీన్ని నడుచుకున్నట్ట. అప్పుడు పేదలు ఏం చేయాలంటే మీరేం చేయాలో తెలుసు, మేమేం చెప్పిందట. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి, దాంట్లోనే ఉంది మొత్తం కలిసి. ఏదది కొత్త స్థితి కావాలా, కొత్త జన్మ కావాలా, కొత్త స్నానం కావాలా, కొత్త స్వభావం కావాలా, అంత కావాలా, ఒకే దెబ్బతో చెప్పేశాడు. అప్పుడు ఈ వాగ్దానము మీ పరిశుద్ధాత్మని వరము మీరు పొందుతుంది. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును ఆగిపోతే కొత్త ధర్మశాస్త్రం అయితే అయిపోయింది. ఇశ్రాయేలులారా అని పాపం మోషే గారు చెప్పేసి, ఈ ఆజ్ఞని హృదయంలో ఉండవలను, నేను పిల్లలకు వాటిని అభ్యసింపజేసి ఇంట్లో కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు, లేచేటప్పుడు, పండుకున్నప్పుడు వాడిని మొత్తం మాట్లాడాలి. ఏదో అధ్యాయంలోకి వచ్చిన తర్వాత అన్ని జనంతో ఎప్పుడు సహవాసం చేయకూడదు అని చెప్పి ఆపేశాడు. ఇది అట్టగా కొత్త నిబంధన. ధర్మశాస్త్రం అయితే ఇశ్రాయేలుతో వాళ్ళ పిల్లలతో కటిక్కిన అయిపోతుంది. కొత్త నిబంధన ఇది మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందుతాడు. కాబట్టి కొత్త నిబంధనకి ఇనాగరేషన్ ఆరోపంగా జరిగిందన్నమాట. ఆయన రక్తంతో ప్రతిష్ఠించబడింది. ఇనాగరేషన్ చేసేటప్పటికి పరలోకం చీఫ్ గెస్ట్ వచ్చి రిబ్బన్ కత్తిరించేశాడు. దేవుని రాజ్యంలోకి మనుషులు ప్రవేశించి జరిగింది. కొత్త నిబంధన ప్రారంభోత్సవ దినాన దేవుని రాజ్యం స్థాపించబడింది అన్నమాట. ఇది దేవుని రాజ్యం ప్రారంభం. నమస్కారం. మొదటిగా ప్రత్యేకమైన భాగాలు ఉన్నాయి. మొదటి భాగము సువార్తలు, రెండవ భాగము చరిత్ర, మూడవ భాగము పత్రికలు, నాలుగవ భాగము ప్రవచనం లేక ప్రకటన,
మొదటి భాగంలో 4 రచనల్ని సువార్త రచనలు అన్నారు. ఈ సువార్త రచనలు 4 కోణాల్లో నుండి తీయబడిన ఒకే ఫోటోలంటే ఒకే వ్యక్తి యొక్క ఫోటోని 4 కోణాల నుంచి తీస్తే ఎలాగుంటుందో సువార్తల యొక్క సందేశము అలాంటిదై ఉంది. మీరు ఫోటో ఒకే సైడ్ తీసుకొని పెట్టుకున్నారనుకో, అప్పుడు ఒక ప్రక్కనే చూడటానికి ఇంకా ఎదుటిగా ఫోటో తీసింది ఎదుటి మనిషి ఎదుటిగా ఉన్నట్టు వాళ్ళకి రూపంలో కనిపిస్తుంటాయి. అప్పుడప్పుడు సైడ్ ఫోటో పెట్టి ఫోటో తీయించుకుంటారు. ఒక సైడ్లో ఎక్కడ కనిపిస్తుంటాడో తెలుస్తూ ఉంటాయి. మరి మళ్ళీ సైడ్లో అలా లేకపోతే వెనక నుండి ఫోటో తీయించుకునే వాళ్ళు ఉంటుంటారు. ఏ ఒక్క రూపంలోనైనా ఆ వ్యక్తి తనే అని గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ 4 కోణాల నుంచి తీసిన తర్వాత ఏ కోణంలో నుంచి తీసినా కూడా కరెక్ట్గా ఆ వ్యక్తి సంపూర్ణతను మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల నిజంగా ఒకే సువార్త, ఒకే రచన మహాదేవుని యొక్క ఉద్దేశాన్ని మానవాళికి బయలుపరచడానికి, తన గుణానికి వచ్చి తెలియజేయటానికి సరిపోతుంది. కానీ సంపూర్ణమైన ఒక రూపచిత్రాన్ని క్రీస్తు ప్రభు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానాలను గురించిన ప్రత్యేకతను చూపించడానికి ఏం చేసిందంటే, దేవుడు తన అపోస్తలులను, ప్రవక్తలను పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి వాయించడం జరిగింది. అందువలన 4 రచయితలు 4 కోణాల్లో నుండి ప్రభువైన యేసు యొక్క జీవిత సంఘటనలు రికార్డ్ చేయటానికి ప్రారంభించారు. ఈ 4 కోణాల్లో నుంచి తీయబడినవే ఈ 4 రచనలు అనుకుంటున్నాం. వాస్తవానికి ఇవన్నీ ఒక్క సమయంలో కూర్చుండి ఎవరు రాసినాయి కాదు. మామూలుగా మనుషులు ఏమైనా అపార్థం చేసుకుంటారంటే ప్రభువైన యేసు వెళ్తున్నారు రాశారు అనుకుంటారు. లేకపోతే ప్రభువైన యేసు ఒక కార్యక్రమం సూచిక చేశారు కాబట్టి వెంటనే రికార్డ్ చేశారు అనుకుంటుంటారు. అప్పుడప్పుడు జరిగిన సంగతులు తాజాగా ఎక్కించారు అని మనుషులు భ్రమపడుతుంటారు. అలాగే ఏం తాజాగా ఎక్కించిన సంగతులు కావవి. అసలు వాస్తవంగా ఆయన బ్రతికిన రోజుల్లో ఈ సంగతులు రాయబడలేదు. ఆయన చనిపోయినప్పుడు రాయబడలేదు. సువార్త రచనలో రికార్డ్ చేయటానికి సుమారుగా 30 సంవత్సరాలు గడిచాక, అంటే ప్రభువైన యేసు జన్మించిన సమయం నుండి ఆయన భూమి మీద కార్యక్రమాలు కొనసాగించింది 33 సంవత్సరాల పైన కొంచెం భాగం అయితే, అక్కడి నుండి ప్రభువైన యేసు ఆయన కార్యక్రమాన్ని ముగించి పరలోకానికి ఆరోహణం అయిన తర్వాత ఓ సుమారు 30 సంవత్సరాల దాదాపుగా ప్రాంతంలో ఈ సంగతులు రికార్డ్ చేయబడ్డాయి. అంటే అప్పుడు ఏమైందన్నమాట, చాలా దీర్ఘకాలం అయిన తర్వాతనే రికార్డ్ చేయడానికి ప్రారంభించబడ్డాయి అన్నమాట. అందువల్ల ఇది ఆయన చరిత్ర రాసే ఉద్దేశంతో రాయలా, ఆయన జీవిత గాథ కాదు. ప్రభువైన యేసు భూమి మీదకి వచ్చిన మాట వాస్తవం. ఆయన రక్త మాంసంలో పాలువాడైన తర్వాత మానవ శరీరాకారంలో భూమి మీద జీవించిన మాట వాస్తవం. ఆయన చనిపోయిన మాట వాస్తవం. ఆయన సమాధి చేయబడింది, తిరిగి మృతుల నుంచి లేచింది వాస్తవం అనే సంగతులు మానవాళికి అందేదానికి అనుగుణంగా ఈ కార్యములు జరిగిన చాలా కాలం తర్వాత రికార్డ్ చేయబడ్డాయి అనుకుంటున్నాం. అలా ఇన్ని సువార్త రచనలు అంటానికి ప్రాముఖ్యమైన సంగతి ఏమంటే, సువార్త అనే దానికి నిర్వచనం ఒకటి ముందుగా ఇవ్వబడింది. సువార్త అంటే ఏమంటే, లేఖనముల ప్రకారము యేసు మన పాపముల నిమిత్తము చనిపోయాను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడను, ఆయన కేపాకును
తర్వాత 12 మందికి కనబడును అని ఆయన మరణము లేఖనం ప్రకారమైంది, సమాధి అయిపోయిన తర్వాత పునరుద్ధానము లేఖనం ప్రకారమైంది. ఆయన లేచిన వాడు ప్రత్యక్షమయ్యాడు, మనుషులకు లేచాడు అన్నది కళ్ళ కథ కాదు, ఇది కట్టు కథ కాదు అన్న సంగతి తెలియజేయడానికి లేచిన తర్వాత ఆయన మనుషులకు కనిపించాడు అన్న సంగతులు ఈ సువార్త రచనలో కనిపిస్తుంటాయి. సువార్త అనే దానికి నిర్వచనము పరిశుద్ధాత్మను గురించింది అదే. కాబట్టి మొదటి కొరింథీ పత్రికలో 15వ అధ్యాయము 3వ వచనం నుండి, నాకియబడిన ఉపదేశమును మొదటి మీకు అప్పగించుకుని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడును. అటుపిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం మందే కనబడును. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచినారు, కొందరు నిద్రించి. తరువాత ఆయన యాకోబులకును అటు తర్వాత అపోస్తలుకందరికి కనబడును. అందరికి కడపట ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడును. అందువల్ల ఇది సువార్త యొక్క నిర్వచనం. ఈ నిర్వచనానికి సంబంధించిన వర్తమానం ఎక్కడుంది అంటేను మత్తయి రాసిన దాంట్లో ఈ నిర్వచనానికి సంబంధించింది ఉంది కనుక దాన్ని మత్తయి సువార్త అన్నారు. ఇలాంటి నిర్వచనానికి సంబంధించిన సంగతులే మార్కు రచనలో ఉన్నాయి కనుక దాన్ని మార్కు రాసిన సువార్త అన్నారు. అలాగే ఇలాంటి సంగతులు తిరిగి లోకా రాసిన మొదటి పుస్తకంలో ఉన్నాయి కనుక దాన్ని మాత్రం లోక సువార్త అన్నారు. రెండో పుస్తకంలో లోకాది రాసింది రెండో పుస్తకం ఉంది. ఆ రెండో పుస్తకంలో ఇలాంటి సమాచారం లేదు కనుక దాని సువార్త అనలా. అలా సువార్త అంటానికి ఒకే రచయిత రాసిన దానిలో 2 రచనలు ఉన్నా సరే ఒకదానికి ఒక పేరు రెండవ దానికి ఒక పేరు పెట్టడానికి ఉద్దేశం ఏమంటే ఆ రచనలో ఉండే సందేశ సారం ఏంటి, ఆ సందేశం యొక్క సారమును ఉద్దేశించి ఆ పైన హెడ్డింగ్ పెట్టడం జరిగింది అన్నమాట. కాబట్టి సువార్తలు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ రచనలో ఉండే యొక్క సందేశ సారము ఏముందంటే క్రీస్తు మన పాపం నిమిత్తము లేఖనం ప్రకారం చనిపోయాను, సమాజబడును, లేఖనం ప్రకారం 3వ దినమున లేపబడును, ఆ తర్వాత అపోస్తలులకు కనబడును అనే సందేశం యొక్క సారము ఆ రచనలో ఉన్న కారణాన వాటిని సువార్తలు అంటడం జరిగింది అన్నమాట. కనుక 4 సువార్తలు కాదవి, సువార్త ఒక్కటే. ఈ ఒకే సువార్త 4 రచయితల చేత 4 కోణాల్లో ఒకే సమాచారము తెలియజేయటానికి ఉద్దేశించబడింది కనుక 4 రచనలు మనకు అనుగ్రహించబడ్డాయి. అందువలన ఈ 4 రచనలోనే ఒక్కొక్క కోణంలో తీయబడిన ఫోటో అన్నాను కనుక మొదటిది మత్తయి సువార్త. మత్తయి వాస్తవానికి యూదుడు, కానీ ఈ మత్తయి యూదుల్లోనే సుంకరి. ఈ సుంకరి అనే ఈ ఉద్యోగం ఉందే, సుంకరి అని మత్తయ్య. ఈ ఉద్యోగము యూదుల్లో గౌరవప్రదమైన ఉద్యోగం కాదు, ధనవంతులు చేసే ఉద్యోగమే, పేదవాడు చేసే ఉద్యోగం కాదు, దరిద్రుల పని కాదు, ధనికుల పనే. ధనికుల పని అయినా ఈ పని చేసే వాళ్ళని యూదులు అందులో ప్రత్యేకించి యోధా మత నాయకులు తేలిగ్గా ఆలోచన చేస్తుంటారు. కారణమేమి? వీరు రోమీలకు తొత్తులై రోమీల కొరకు సుంకాన్ని వసూలు చేసి దాంట్లో వారు కొంత అన్యాయంగా సంపాదించుకుని దేశద్రోహులుగా ఉంటారు అనే భావన ఈ మత నాయకులకు ఉండేది. అందువల్ల ఈ సుంకర్లు అనే జనాన్ని వేరు చేసేదానికి పరిసయ్యులు ప్రధానమైన పాత్ర వహిస్తుంటారు. పరిసయ్యులు ఇది మతనిష్ట గలవారు అన్నమాట.
వీరిలో ఎక్కువ మంది రచన రాసేవారు ఉంటారు కనుక శాస్త్రంలో కూడా ఈ జాబితాకి చెందిన వారు ఉంటారు. శాస్త్ర పరిచయం ఒక బ్యాచ్ లాగా కలిసికట్టుగా ఉంటారు. శంకర్లను వారు దూరం చేశారు. శంకర్లతో పాటు పాపులు అనే తెగను కలిపారు. కాబట్టి పాపులు శంకర్లు ఒక బ్యాచ్ అయితే శాస్త్ర పరిచయం మరొక బ్యాచ్గా ఏదో సమాజంలో చేలుంటారు. కనుక మహామహుడు దేవుడు మత్తయి చేత ఒక సువార్త రాయించడానికి ఉద్దేశించాడు. మత్తయి రాసిన సువార్త ఆయన ప్రత్యేకించి యూదులకు పంపడానికి ఉద్దేశించాడు. అంగీకరిస్తారా యూదులు? యూదామత నాయకులు మత్తయి యొక్క సందేశాన్ని గౌరవిస్తారా? మత్తయిని గౌరవించరు. ఉద్యోగాన్ని బట్టి వాడు శంకరి అంటుంటాడు. శంకరు ఉన్న స్థలానికి శాస్త్ర పరిచయ రసులు పోరు. వారితో కలిసినటానికి ఏకంగా జీవించడానికి ఇష్టపడరు. వాళ్ళున్న స్థలానికి వీళ్ళు రారు అన్నమాట. వారెవరితో ఉంటారో వారితో వీళ్ళు ఉండరు. ప్రభువుని యేసుతో దూరంగా ఉండటానికి శంకరులు శాస్త్ర పరిచయాలు ఉండటానికి ప్రాముఖ్యమైన కారణమే శంకరులు పాపులే. అందువల్ల శంకరుల పాపులు ఆయన దగ్గర ఉంటే శాస్త్ర పరిచయాలు లేకుండా దూరంగా ఉంటారు అన్నమాట. అసలు లోకస్వార్త 15వ అధ్యాయం మీకు తెలియ జ్ఞాపకం ఉంటేనే ఒకప్పుడు సమస్తమైన శంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చిండగా శాస్త్రుల పరిచయం నన్ను చూసి ఎక్కడున్నారు? దూరంగా నిలబడుతున్నారు. నేను రాము అన్నాడు. కాబట్టి వాస్తవానికి పెద్ద కుమారుని యొక్క స్థితి ఆడదే. వాళ్ళని గురించి ఆయన మాట్లాడింది. వాస్తవానికి చిన్న కుమార్